బీహార్లోని సమస్తీపూర్ జిల్లా దుమ్దుమా గ్రామానికి చెందిన 35 ఏళ్ల భుల్లూ సాహ్ని పుట్టుకతోనే అంధుడు. చిన్నప్పుడు స్కూలుకి వెళ్తే తోటి పిల్లలు గేలి చేయటంతో స్కూలుకి వెళ్లకుండా తండ్రి వెంటే వెళ్లేవాడు. భుల్లూది మత్స్యకార కుటుంబం. వీరి గ్రామం చుట్టూ నదులు ఉండటంతో చిన్ననాటి నుంచి నీటితో ఆడుకోవటం మొదలుపెట్టాడు. తండ్రి కైలు సాహ్నితో చేపలు వేటకు వెళ్ళినప్పుడు తనకు కూడా చేపలు పట్టడం నేర్పించమని అడిగాడు భుల్లూ. వెంటనే పక్కనే ఉన్నవారంతా నవ్వి, నీవల్ల కాదు, బోటుపై షికారు చేసి ఇంటికి వెళ్ళిపో అని సలహా ఇచ్చారు. కాని కొడుకు మీద నమ్మకంతో కైలు సాహ్ని చిన్నప్పటినుంచే భుల్లూకు చేపలు పట్టడం నేర్పించాడు. అలాగే ఈత ఎలా కొట్టాలో కూడా నేర్పించాడు. చూపు లేకపోయినా ఏది చెప్పినా క్షణాల్లో అర్థం చేసుకునే పవర్ ఉంది భుల్లూకి. తండ్రి చెప్పిన మెళకువలతో తక్కువ సమయంలోనే చేపలు పట్టడం, ఈత కొట్టడం నేర్చేసుకున్నాడు. ఎంతలా నేర్చుకున్నాడంటే భుల్లూ నీటిలోకి దిగాడంటే చేప మాదిరిగానే ఈత కొడుతూ నదిలో, చెరువుల్లో ఎంత దూరమైనా క్షణాల్లో దూసుకెళ్ళిపోతాడు. ప్రస్తుతం భుల్లూ చేపలు పడుతూనే తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే ఊళ్ళో చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నాడు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.